అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, కుంభరాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశి అంటే మనకు శని గుర్తొస్తాడు. శని ఈ రాశికి అధిపతి. శని స్థితి ఎంత బాగుందంటే తన ఇంట్లో తాను హాయిగా కూర్చున్నాడు. ఏ ఇంట్లో కూర్చున్నా 2.5 సంవత్సరాలు తిష్ట వేస్తాడు. ఈయన నిదానంగా కదులుతాడు. స్లో మూమెంట్ అన్నమాట. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు జనరల్గానే సోమరిపోతులు అంటాము. ఎందుకు సోమరిపోతులు అంటే వీళ్ళు స్లో అన్నమాట. ఏ పని చేసినా 10ంటికి రావయ్యా పలానా చోటుకి వెళ్ళాలి అంటే 11ంటికి వస్తారు. ఎందుకు ఇలాగా అంటే స్లో అంటే బద్ధకం ఎక్కువ. నిద్రపోతే ఎవ్వరు తొందరగా తెమలరు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళందరికీ. అయితే అది రాశి యొక్క బలాన్ని బట్టి చెప్పాలి. శని వచ్చి ఇప్పుడు బాగా ముదురయ్యాడు అనుకోండి, ముదురు శని చేసే పనులు వేరు. ఒక జాతకం చూశానండి, నమ్ముతారో లేదో, కుంభరాశి ఒరే బద్ధకిష్టుడు అన్నందుకు వాడు వచ్చి సార్ రిప్లై ఇవ్వట్లా. ఎందుకు రిప్లై అంటే పేపర్ మీద రాసిస్తాను అంటున్నాడు. నోటితో మాట్లాడడం కూడా వాడికి కుదరట్టదట, అంత బద్ధకం వాడికి. సో అది సరదాగా తీసుకుంటే అట్లా కొందరు ఉంటారండి, అసలు మాట్లాడటమే ఇబ్బంది అనమాట వాళ్ళకి. కుంభరాశికి శని మంచి పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళకి కాబోయే భార్య లేదా భర్త ఎలా ఉంటారంటేనండి క్వైట్ ఆపోజిట్ అనమాట. వీళ్ళ బద్ధకాన్ని దెబ్బకి వేసి ఒక్కటిస్తారనమాట వీళ్ళు. ఈ పార్ట్నర్స్ ఈ కుంభరాశికి ఆడ కానీ మగ కానీ ఒక్కటిస్తారు లేచి, ఏంది బద్ధకం లే అని. వాళ్ళకంత అసహ్యం. కానీ వాళ్ళ ఆపోజిట్ పర్సన్ మాత్రం చాలా చురుగ్గా, ఫాస్ట్గా, డిసిప్లిన్డ్గా, పంక్చువాలిటీ అన్నీ బాగుంటాయి అన్నమాట కుంభరాశి యొక్క పార్ట్నర్కి. కానీ ఆ పార్ట్నర్ ఆపోజిట్ వాళ్ళకి మాత్రం ఈ కుంభరాశి వాళ్ళని చూస్తే ఒళ్ళుమంట. ఏది శుభ్రంగా పెట్టుకోరు, ఏది మడత పెట్టరు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియదు, అన్నీ ఎక్కడ పడితే ఆడ విసిరేస్తారు. మీరు ఏంటి అసలు పద్ధతి లేదని ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడాను ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడి యొక్క స్థితిని బట్టి జాతకంలో భార్య ఎలా ఉన్నారో కూడా మనం చెప్పవచ్చు. బాగుంటుంది, డిసిప్లిన్గా ఉంటుంది. చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కూడా వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మట్టికి ఈ జాతకం వాళ్ళకి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చాలా ఇష్టం వీళ్ళకి. కుంభరాశి వాళ్ళకి బేసికల్గానే వాళ్ళని గమనిస్తే మాకు ఉద్యోగం వద్దండి, వ్యాపారం చాలా బాగుంటుంది. వాడు పడే తిట్లు, వాడు చెప్పే మాటలు, మేము పోయే లేటు నిదానానికి వాడు ఊరుకోడు. ఉద్యోగం వచ్చినవాడు జీతం ఇస్తాడు కాబట్టి మాట్లాడుతాడు, మేము పడము. కానీ కుంభరాశి వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఏకసంధాగ్రహాలు అనమాట. వీళ్ళు బాగా మెమరీ ఎక్కువ వీళ్ళకి. సో వీళ్ళకి వ్యాపారం పట్లనే ఎక్కువ మక్కువ విపరీతంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకని మనం చాలా క్లియర్గా చెప్పాలి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. శని పరిస్థితిని బట్టి విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అన్ని రకాల శుభకార్యాల్లో ముందుంటారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి,
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. అందరికీ సహాయం చేస్తారు. బాగుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్రా అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తప్పకుండా తల్లి ఆశీస్సుల వల్ల అన్ని శుభాలు లాభాలు బాగా జరుగుతాయి. లావాదేవీలు బాగుంటాయి. సంతానం వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళ యొక్క విదేశీయానాలు పైకి వెళ్ళి వాళ్ళు చదువుకోవాల్సినటువంటి స్థితి ఇవన్నీ కూడా 10వ తారీఖు తర్వాత బాగుంది. అంతవరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకక విదేశాల్లో ఇబ్బందులు పడే మాటలు ఇవన్నీ ఉంటాయి. ప్రయాణాల్లో బడలిక కష్టము ఉంటుందన్నమాట. అదృష్టం వీళ్ళకి ఆ నరదృష్టి కానీ చూసుకుంటే బాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీళ్ళకి శత్రువుల మీద కూడా కన్నేసి వస్తే మంచిది. అప్పుల బాధలు కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట ఈసారి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తలు ఈ వారంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు, గొడవలు, మానసికంగా ఒకరినొకరు అనుకోవటాలు జరుగుతాయి. అవన్నీ జరగొద్దంటే చాలా జాగ్రత్తగా మసులుకోవటం ఎంతైనా మంచిది అని చెప్పి కుంభరాశి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి పార్ట్నర్షిప్ ఈసారి అస్సలు పనికి రాదు. అలాగే వివాహం కాని వాళ్ళకు టైం పడుతుంది. ఇది దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం అంటే కలుసుకోవడం కుదరదంటారు. అలాగే ఈ వారం అంతా అలా జరుగుతుంది. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారంలో గొప్ప అదృష్టం ఉంది. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలతో ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారని కూడా కుంభరాశి వాళ్ళకు చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం, వీసాలు టైంకి రావటం, అన్ని శుభాలు అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరుగుతుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారం కూడా చాలా బాగా చేస్తారు. ధైర్యంగా చేస్తారు. నీతిగా నిజాయితీగా చేస్తారు. మంచి లాభాన్ని సంపాదిస్తారు. కాబట్టి వ్యాపార పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి నేను ముందే చెప్పా, శని ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఇంద్రనీలం అనే రాయిని మధ్యవేలికి ధరించాలి. అది కూడా శనివారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలో పెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత శనిగ్రహం దగ్గరికి వెళ్ళి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ 19 సార్లు శని మంత్రం చదవాలి. అలాగే ఆ శనికి నువ్వులు, నూనె అవన్నీ పెట్టి ఆరాధన చేసుకోవటం అనేది మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.